తర్వాత సార్ ఈ ఫిజికల్ లైఫ్ని స్పిరిచువల్ లైఫ్ని చాలామంది బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. స్పిరిచువల్ వరల్డ్లో కూడా ఫిజికల్ లైఫ్లో ఉన్న వాళ్ళు సరే ఫిజికల్ లైఫ్లో ఉంటుంటారు, కొంతమంది స్పిరిచువాలిటీలోకి వచ్చి రెండు బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తారు? ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తారు మీరు? ఎందుకంటే మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఆన్సర్ మారిపోతుంటుంది. ఓకే, బ్యాలెన్స్ చేస్తున్నాను మీ విధంగా ఏదో అనుకుంటున్నావు, క్లోజ్ ఫ్యామిలీకి వచ్చేసరికల్లా వేరేగా ఉండొచ్చు కూడా ఆన్సర్, రైట్? సో నేను ఏమంటానంటే ఎస్, నా వరకు అదే మనం నేర్చుకుందే ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి, రైట్? మన ఫస్ట్లో ఓన్లీ రైట్ కామము, తర్వాత కామ అర్థం వరకు ఉంటాము, తర్వాత ధర్మంకి వస్తాము. మనం స్టేజ్లో ఉన్నప్పుడు నాలుగిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ కూడా ఉంది సార్ అది. ఇందులో 25%, 25 నాలుగిట్లు కూడా 25 ఉండాలి. ఫిజికల్గా పని చేసుకోవాలి, డబ్బు గురించి పెట్టుకోవాలి, అలాగే మనకు సేవ చేయాలి, మన గురించి చూసుకోవాలి అనేది. అది నాకు బాగా జీర్ణించింది. అందుకని చెప్పేసి అంటే ఏమి లేదు, దీనికి ధ్యానం ఒకటే సొల్యూషన్. మనం ఎంతగా మనం నేర్చుకున్న దాన్ని ఆధ్యాత్మికత చదువుతూ ధ్యానం ద్వారా దాన్ని ఎంతగా జీర్ణించుకుంటే అంత ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది వస్తుంది. బేసిక్గా ఆటోమేటిక్గా వస్తుంది అంటారు. అంతే. ఇప్పుడు ఫుడ్ అంటే ప్రిన్సిపల్స్ ఉన్నాయా అని? ప్రిన్సిపల్స్ నాకు ఆటోమేటిక్గా నేను ఎంత నిజంగా ఇంట్యూషన్ ద్వారా ఫాలో అయిపోతుంటాను అంతే. ఇంకా ఇంట్యూషన్ ఫాలో అవుతుంటాను అంతే. ఇప్పుడు తింటున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఇంట్యూషన్ చెప్తుంది, బాడీ చెప్తుంటుంది కరెక్ట్గా అయిపోయింది ఇంకా ఆపు అని చెప్పేసి, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. చాలామంది ఫ్రెండ్స్ అంటారు పీసీఎస్ ఎంత అంటే ఇంతే, ఎంతకన్నా తింటానంటే నేను ప్లాన్ చేసుకుని కానీ అది స్వతహాగా ఇంట్యూషన్ ద్వారా ఇంక వెళ్ళిపోతుంటాను. సరిగ్గా కరెక్ట్గా అంతే తినాలో అంతే తినడము, రైట్? అలాగే వర్క్ చేస్తాను నేను బాగా, కానీ తక్కువ అని చెప్పను. నేను ఒక వర్క్లో అయితే ఒకసారి పని పట్టుకుంటే మాత్రం వదలకుండా నేను నిజంగా చేస్తాను. ఒక ప్రిన్సిపల్ అయితే సక్సెస్ సంబంధించి చెప్పగలను. ఇలాగ బ్యాలెన్సింగ్ అంటే మనది అవుతుంది అంతే. నేను ప్రత్యేకంగా తెలియదు అదర్ ప్రిన్సిపల్స్, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సో ఒకటి నేను అప్లై చేసి ఏంటి అడిగింది, ఇలా బ్యాలెన్సింగ్ ఎలా కొనుగొడుతున్నావు అంటే, నేను ఏదైనా టైంలో మనకి ఎప్పుడు కూడా ఒక వై జంక్షన్ ఉంటుంది. అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇటు వెళ్ళాలా ఒక 2-3 చాయిస్లు ఉంటాయి. అంటే ఒక వీకెండ్ వచ్చింది అనుకో, ఒక మూవీకి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళి ఒక పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి సేవ చేయొచ్చు, అది 2 ఉన్నాయి, రైట్? ఎప్పుడైనా కొద్దిగా ఏమాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నా నేను ఎప్పుడు కూడా హైయర్ ఫామ్ ఆఫ్ దీన్ని తీసుకుంటాను నేను. ఓకే, మూవీకి వెళ్ళొచ్చు, పిరమిడ్ వ్యాలీకి వెళ్ళొచ్చు. ఆ టైంలో నాకు ఏమాత్రం క్లియర్గా ఉండే మూవీకి వెళ్ళాలని అనిపిస్తే ఓకే, అది ఇది చేయాలని మాత్రం ఎప్పుడైనా ఉన్నప్పుడు నాకు మొదటి నుంచి ఇది ఒక కాన్సెప్ట్ డాక్టర్ జీకే ద్వారా తెలిసింది, మరి సార్ ద్వారా తెలిసింది. ఈ రెండింటిలో కూడా ఇమీడియట్గా ఆ టైంలో కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పుడు నేను హైయర్ ఫామ్ ఏదైతే ఉందో అది పట్టుకుంటానండి, రైట్? ఓకే, బుక్ చదవాలి, లేకపోతే ఒక ఊరికినే అక్కడ మేబీ అక్కడ ఏదో చిన్న ఫంక్షన్ ఏదో అవుతుంది అనుకుంది, బుక్ చదవడానికి ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ ఏదో ఫంక్షన్ అవుతుంది, వెళ్ళాలని ఉంది, లెట్స్ సే, రైట్? ఆ ఫంక్షన్ ద్వారా మనకు తెలిసిపోతుంటుంది, అదే జస్ట్ ఊరికినే అటెండ్ అవ్వడం అనే కాన్సెప్ట్. ఇక్కడ బుక్ చదువుకోవచ్చు అంటే బుక్ చదువుతాను నేను. ఓకే, అలా ప్రయారిటైజ్ అంటే ఆ చిన్న ఆలోచన అంతే అక్కడ, రైట్? ఆ ప్రయారిటైజ్ చేసుకోగానే నాకు అది ఐ థింక్ దట్ గివ్స్ దట్ pushes us to the higher form. When you are going to the higher form, automatically higher form of work మనకి that will take care of our balancing అనిపిస్తుంటుంది. ఓకే, రైట్ సార్.